ఇప్పుడు మనం పానకం తయారు చేయడానికి 1 కప్పు బెల్లం వేయాలి. అందులో మనము నీళ్ళు సరిపడా నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి. తర్వాత అందులో కొన్ని మిరియాలు, యాలకులు వేసి దంచి దాంట్లో వేయాలి. మనం ఈ విధంగా యాలకులు, మిరియాల పొడి దంచుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని 1 గంట సేపు ఇలానే ఉండనివ్వాలి. దానికి మనం వడపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ పెసరపప్పు 1 గంట సేపు నానిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని బాగా 2-3 సార్లు కడుక్కుంటే పుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. మనం ముందుగా ప్రసాదం తయారు చేసుకున్న ప్రసాదాన్ని మనము పెట్టుకుందాము. శనగవేళ్ళ పాయసము. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. పెసరపప్పు అయిపోయిన తర్వాత పానకము పెట్టుకుందాము. మనం 1 గంట సేపు నానిన తర్వాత ఈ పానకాన్ని వడగట్టుకొని ప్రసాదంగా పెట్టుకుందాము. ఇప్పుడు వడగట్టిన పానకాన్ని మనం గ్లాస్లో వేసుకొని ప్రసాదంగా పెట్టుకుందాము. ఇంకా శ్రీరామనవమికి ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. చివరగా మనం 2 తులసి ఆకులను అలా వేయాలి.